ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ఆదాబ్ ಎಲ್ಲರಿಗೂ వనకం అండ్ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జాబ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టైం వేస్ట్ చేయడం లేదు అండ్ ఒక 30 సెకండ్స్ మీరు నాకు ఇస్తే ఆ తర్వాత నేను మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మీరు ఒకవేళ నా ఫ్రెండ్స్ అయితే, మా రిలేటివ్స్ అమ్మో బాబాయో మామ ఎవరో ఒకరైతే ఫర్ సపోజ్ అనుకోండి, మీరు ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఇప్పుడు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఫస్ట్ తీసేయండి దాన్ని, ఓకే? అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత పర్లేదు మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చని మీకు అనిపిస్తే మాత్రమే ఏమంటారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? కమింగ్ టు ది పాయింట్, మీరు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నట్టయితే లేదా ఏమంటారు మీకు హార్డ్ వర్క్ చేయాలని అనిపించలేకపోతే, ఖచ్చితంగా మీకు జాబ్ కావాలి, పక్కా నాకు జాబ్ కావాలి అని మీకు అనిపిస్తే మాత్రమే ఈ వీడియో చూడండి. లేకపోతే నేను ఇప్పుడే దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, సిన్సియర్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు నాట్ వాచ్ దిస్ వీడియో, ఓకే? ఈ వీడియో చూడద్దండి, ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోండి. అండ్ నేను ఈ వీడియోలో ఏమన్నా తప్పుగా మాట్లాడింటే, నేను ఏమన్నా తప్పుగా అనుకుంటే, తప్పుగా ఏమైనా మాట్లాడబోతుంటే దయచేసి క్షమించండి, ఓకే? ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, ఇది మెయిన్, మీరు ఒకవేళ లక్ని నమ్ముకొని నాకు జాబ్ వస్తుంది అని మీరు నమ్మితే అసలు మీరు నా ఛానల్, నా ముఖమే చూడద్దండి, నాకు ఇష్టం లేదు, మీరంటే నాకు ఇష్టం లేదు, ఓకే? ఇట్టే నవ్వుకుంటా ఉండాలి మీరు. ఇదో ఒకడు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే లేదో వాడో వీడియో ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఇట్లే నవ్వుకుంటూ ఉండేదానికి తప్ప మీరేమీ వద్దులే, ఏం చేయలేరు, ఓకే? ఎందుకంటే ఎగిరి పడ్డం అనవసరం, ఓకే? నేను ఇప్పటికీ చాలా టైం వేస్ట్ చేసినాను. స్టార్టింగ్లోకి వద్దాం, ఓకే? జాబ్ రావాలి అంటే ముఖ్యంగా కావాల్సినవి ఇప్పుడు ముందే చెప్తున్నాను. ఒకవేళ ఇన్ని చెప్పినా ఒక నువ్వు జాబ్ చేస్తున్నావా అంటే చేస్తాను, ఒకటి కాదు 2 కంపెనీల్లో చేస్తూ ఉన్నాను. సర్లే కంపెనీ పేరు చెప్తామంటే నేను చెప్పాను, ఎందుకంటే ఒక కంపెనీకి తెలిసినా కూడా చేస్తున్నాను అని. ఇప్పుడు తెలుగు కాబట్టి పర్లేదు, వాళ్ళు ఇంగ్లీషు తమిళ్ కన్నడ వాళ్ళు పీపుల్ కదా, వాళ్ళు అవసరం లేదు, అదే వాళ్ళకు తెలియదు. ఒకవేళ ఈ వీడియో చూసినా కూడా ఓకే, నేను 2 కంపెనీలు వర్క్ చేస్తాను, అది మెయిన్, ఓకే? కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పాయింట్, హార్డ్ వర్క్ చేయకంటే జాబ్ రాదు బ్రో. స్మార్ట్ వర్క్ చేస్తాను, రోజుకు 1 గంట చదువుతాను, 2 గంటలు చదువుతానంటే సారీ టు సే దిస్, మీకు సారీ. ఎందుకంటే మీరే ఒకవేళ ఒక కంపెనీ CEO లేదా ఎంప్లాయీ హెచ్ఆర్ అయితే, మీకు కంపెనీ ఉంటే ఓన్గా మీరు కష్టపడి బిల్ చేసుకునేదే కదా అది. రోజుకి 10 గంటలు చదివి జాబ్ ఇస్తారా? 1 గంట లేసి అట్టా ఇట్లా చదివి పోరా ఏముంది అనుకొని వదిలేసే వానికి జాబ్ ఇస్తారా? మీరే ఆలోచించండి. కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో అయిపోవాలని నేను ఎప్పటి నుంచి అంటే టైం ఈజ్ 5:48, ఓకే? 5:55 లోపల నేను లోపు ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే ముగిద్దాం అనుకుంటున్నాను, ఓకే? నేను చేస్తాను, ట్రై చేద్దాం, ఓకే? ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలా, స్మార్ట్ వర్క్ కూడా చేయాలా. ఎప్పుడో నేను చెప్తా, ఎలానో కూడా నేను చెప్తా. ఇప్పుడు సెకండ్ వచ్చేసి లింక్డ్ఇన్ వాడడం తెలియాలి. లింక్డ్ఇన్లో జాబ్స్ రాలేదా అంటే నేను ఒప్పుకోను, నేను ప్రాక్టికల్గా ప్రూవ్ చేసి చూపిస్తాను మీకు. మీరు చెప్తే నమ్మలేకపోవచ్చు కదా, ప్రూఫ్స్ లేకుంటే ఎవరు నమ్మరు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి లీడ్ కోడ్ ఒక ఇంపార్టెన్స్ నేను చెప్తాను. ఇదంతా 5 నిమిషాల్లోనే అయిపోతుంది. మళ్ళా కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ గురించి చెప్తాను. అంతే చాలు అనుకుంటా, నాకంతగా గుర్తులేవు బ్రో, నేను రాసుకొని ప్రిపేర్ ఏమి అవ్వలేదు, డైరెక్ట్గా వచ్చేసినాను. ఫస్ట్ థింగ్ అంటే మొదటిది వచ్చేసప్పటికి హార్డ్ వర్క్, లింక్డ్ఇన్, లీడ్ కోడ్, జాబ్, ఓకే? డ్రైవ్స్, ఓకే? మళ్ళీ కమ్యూనికేషన్ విత్ డ్రైవ్, ఓకే? 3 మళ్ళీ చెప్తున్నాను. హార్డ్ వర్క్, లింక్డ్ఇన్, లీడ్ కోడ్, అటెండింగ్ ఫర్ జాబ్స్కి వెళ్ళడం, ట్రయల్ చేయడం, ఓకే? డ్రైవ్స్కి వెళ్ళడం. ఫస్ట్ థింగ్ వచ్చేసి హార్డ్ వర్క్ మీరు బ్రో ఇవన్నీ లేదు, గుండెల మీద చేసుకొని చెప్పండి బ్రో. ఓపెనింగ్స్ లేవు, అవి లేవంటాను రే. నేను ఒకటే ఆన్సర్ చెప్తాను, కష్టంగా ఉంది, ఐటీ ఫీల్డ్ పడిపోయింది, అది 2025లో జాబ్స్ వచ్చిన వాళ్ళు లేరా?
సింపుల్ క్వశ్చన్. జాబ్స్ వచ్చిన వాళ్ళు లేరా? ఉండారు. ఎందుకు లేరు? ఖచ్చితంగా ఉంటారు కాదు, ఉండారు. 100% రాసిస్తాను నేను. ఎన్ని కంపెనీస్ హైర్ చేసుకోలేదు బ్రో, మీ ఫ్రెండ్స్కి రాలేదా జాబ్, నీకెందుకు రాలే? నేను వస్తాను దానికే వస్తాను. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఏమంటారు, మర్చిపోయాను నేను. యా, హార్డ్ వర్క్ చేయాలి బ్రో. దీనికి నేను ప్రూవ్ చేస్తాను. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అది ఒప్పుకుంటా. కాంపిటీషన్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది, ఓకేనా? కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏమంటారు, ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, నేను రాసిస్తా, అది కూడా నేను చెప్తా. ఎట్లా ఓపెనింగ్స్ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువైంది. వాళ్ళు హైర్ చేసుకునే వాళ్ళకి కూడా ఎవరిని తీసుకోవాలో తెలియడం లేదు. ఇంతమంది ఉన్నారు, ఒక 1000 మందిలో ఒక 10 మంది సెలెక్ట్ చేయాలంటే ఎట్లా బేస్ చేసుకుంటే ఏమంటారు సెలెక్ట్ చేస్తావు నువ్వు? హోప్ యూ గాట్ ది పాయింట్. ఓకే, హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, ఇమాజిన్ లైక్ దిస్. ఓకే, ఓసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మేము చదవలేమనుకుంటే ఒకటి నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఫేవరెట్ హీరో అంటారు. ఫస్ట్ డే ఫస్ట్ షో లేకపోయినా ఏదో ఒక షోకి వెళ్తారు, సినిమాకి వెళ్తారు. ఆడ 2 టికెట్లు ఉన్నాయి, కాంపిటీషన్ వచ్చేసి 10 మంది ఉన్నారు. తిరిగి వెళ్ళిపోతావా, ట్రై చేస్తావా? నాకు తెలుసు మీరేం చెప్తారు ఆన్సర్. సెకండ్ డే ఒక 2 గంటలు సినిమాకే మీరు అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు, యువర్ కెరియర్ బ్రో, నీ జీవితం చిన్నప్పటి నుండి నువ్వు చదివి ఉండేది దీనికోసమే. నువ్వు అలాంటిది ఇప్పుడు వదిలేస్తే ఎట్లా? వదలకూడదు. ఓకే, గివ్ అప్ ఇవ్వకూడదని చెప్పుకుంటాను ఆ పాయింట్ నుంచి. ఓకే, 52 సారీ బ్రో, స్పీడప్ చేద్దాం. హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ వచ్చేసి లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, బిల్డ్ చేయండి. ఎట్లా బిల్డ్ చేయాలనేది నేను ఇంకా రాబోయే వీడియోస్లో చేయలేదు, చేస్తాను నేను. లీడ్ కోడ్ చాలా 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 ఇంపార్టెంట్ బ్రో. లీడ్ కోడ్ లేకపోతే ముందుకు వెళ్ళలేవు అసలు, ఓకేనా? లీడ్ కోడ్, లింక్డ్ఇన్ ఈ 2 ఉండాలి. నౌకరీ కూడా చెప్తాను, నోటికి అదే వస్తుంది. ఫ్యూచర్ వీడియోస్లో చెప్పబోతున్నాను, ఓకేనా? లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్ బ్రో. ఒకవేళ మీరు గైస్, ఓకే, ఆడపిల్లలు ఉంటారు కదా, గైస్, లింక్డ్ఇన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ పెద్ద ఎంఎన్సీకి వెళ్ళినా కూడా, లేదా చిన్న స్టార్ట్అప్కి వెళ్ళినా కూడా కొన్ని కంపెనీస్లో అడుగుతున్నాయి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏంది అని అప్లై చేసేటప్పుడే. ఇంకా ఏంది, లింక్డ్ఇన్ అయిపోయింది. లీడ్ కోడ్ ఏంటంటే అదొక ఏంది అని తెలుసుంటుంది. ఈ వీడియో చూస్తాను ప్రతి ఒక్కరికి, కానీ తెలియని వాళ్ళకి చెప్తాను. లీడ్ కోడ్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. రకరకాల ప్రాబ్లమ్స్ ఇచ్చి కోడ్ వాడి చేయమంటారు. అది ఆన్లైన్లో చేసుకోవచ్చు. దాని నుంచి మనకు రోజుకి ఇంత నేర్చుకున్నానని మీరు చూసుకోగలుగుతారు, ఓకేనా? అండ్ డ్రైవ్ స్క్రప్ అవ్వడం, ఇది నేను చాలా మాట్లాడతాను. 5:53 2 నిమిషాలు సరిపోతుంది నాకు. ఇది ఎట్లా అంటే, నేను కొంతమందిని మా ఫ్రెండ్స్లో అబ్జర్వ్ చేసిన, అది నాన్ ఐటీ కంపెనీ డ్రైవ్, అది ఒక కన్సల్టెన్సీ. సో మనం ఇంటర్వ్యూకి పోయి వేస్ట్. హార్డ్ వర్క్ నెవర్ డిసప్పాయింట్స్ అంటే కష్టపడి అన్నారు కదా, కష్టపడితే లాభం ఎప్పటికైనా ఉంటుంది బ్రో. సర్లే, ఒకవేళ నాన్ ఐటీ కష్టం అంటారు, అది ఈజీ కదా, దానికి ఎందుకు పోయేది, వాల్యూ ఉంటుంది అంటారు కదా. ఒక కాల్ సెంటర్లో జాబ్ క్రాక్ చేయండి, మీరు చూద్దాం. అది నా యాప్టిట్యూడ్ ఏమీ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. నీకు 100కు 100 క్వశ్చన్ ఆన్సర్ తెలిసినా కూడా నువ్వు వానికి చెప్పాలి కదా, ఎదుటివానికి. కరెక్టే కదా గైస్? అవతల నీకు చెప్పలేకపోయినప్పుడు మీరు చదువుకుని ఏం లాభం? నేను వాడి మీద ప్రూవ్ చేసుకునే అవసరం నాకు లేదురా, వాడి కంపెనీనే కాదురా, 100 కంపెనీలు ఉన్నాయి. ట్రై చేయండి బ్రో, వదలొద్దండి, ఓకేనా? కమ్యూనికేషన్ మేము వెళ్ళాం, నేనే చెప్పుకుంటున్నా. ఒక చిన్న కంపెనీ, అది బెంగళూరులో, నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను, వాళ్ళ పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు, చిన్న కంపెనీ, అది కాల్ సెంటర్. దానికి నేను అప్లై చేయలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయినా. దానికి నేను క్రాక్ చేయలేకపోయినాను. 3 రౌండ్లు పెట్టినారు. ఫస్ట్ రౌండ్ వచ్చేసి రైటింగ్ పార్ట్, సెకండ్ వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ సింపుల్, థర్డ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. ఇవి క్రాక్ చేయలేక ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయింది, సెకండ్ రౌండ్ అయిపోయినాక ఎలిమినేట్ అయిపోయినాను. ఏది నేను చదివిందేమో బీటెక్. ఒక ఆఫ్టర్ ఆల్ అనకూడదు, తప్పు. ఒక కాల్ సెంటర్లో ఉద్యోగానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేకపోయినా బ్రో. అది అప్పుడు తర్వాత నాకు అర్థమైంది, మనం కమ్యూనికేషన్లో ల్యాగ్ అవుతున్నాం రా అని. లేదు బ్రో, నాకు ఇంగ్లీష్ వచ్చు, బాగా వచ్చు, నేను చేసేస్తాను, ఇది చేసేస్తాను, అది చేసేస్తానంటే, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒకసారి కెమెరా పెట్టుకొని, మీ ఫోన్ ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది నాకు తెలుసు, క్వాలిటీ కూడా బాగుంటుంది. 25,000 30,000 పెట్టి కొని ఉంటారు, ఓకే? పెట్టి ఫ్రంట్ ఎండ్, కంప్లీట్గా అట్లా లాంగ్వేజ్, ఓకే,
ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని మీ అంతకు మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ కరెక్ట్గా నిమిషం మాట్లాడండి చూద్దాం. ఖచ్చితంగా తడబడతారు. ఖచ్చితంగా మీకు నేను 100% రాసిస్తా. మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది ఆ ఒక్క నిమిషంలో చెప్పలేరు. సో వాట్ ఐ వాంట్ టు టెల్, నేనేం చెప్పాలనుకుంటానంటే ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దండి, ఏది నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకేనా? టైం ఎంత? టైం అప్ 5:55 అయిపోయింది. ఓకే, లాస్ట్ ఒక 30 సెకండ్స్ ఓకే 1.5 నిమిషం నాకు కావాలి. ఎందుకో చెప్తాను చూడండి. ఇదన్నా దీనివల్ల ఉన్న మీరు మారుతారేమో. నాకు చెప్పాలని ఉంది కానీ నేను టైం వేస్ట్ చేయడం లేదు. ఇప్పుడు కూడా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రాక్టికల్గా నేను చేసి చూపించినప్పుడు నేను అందరిలాగానే బెంగళూరుకి ఎన్నో ఆశలతో వచ్చిన వాడిని. ఇంటి దగ్గర నుంచి అమ్మా నాన్నకు వద్దులే ఏడ్చుకుంటా వచ్చి అట్లా తిరిగి జాబ్ కొట్టాలని ఊపుతో వచ్చిన వాడినే. నేను ఒప్పుకుంటా ప్రాక్టికల్గా వాళ్ళని చూసి వీళ్ళని చూసి భయాలు పడతాయి, వదిలేద్దాం అనిపిస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఒకసారి ఆలోచించండి. నేను ఇప్పుడు చెప్పచ్చు. సరే 1 నిమిషం నాకు సరిపోతుంది. మీకు ఒకవేళ టైం ఉంటే చూడండి, లేకపోతే కంటెంట్ అయితే అయిపోయింది. ఇప్పటికి ఏంటంటే ఫస్ట్ హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ది ఏమంటారు లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని బిల్డ్ చేసుకోండి. థర్డ్ ఇది వచ్చేసప్పటికి ఏమంటారు థర్డ్ ఇది మర్చిపోయింది, లీడ్ కోడ్ చేయండి. ఫోర్త్ వచ్చేసి అప్లై చేయండి, రాస్తానే ఉండండి, వచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. ఓకే, ఇప్పుడు నుంచి క్యాజువల్ మీటింగ్. ఓకే, మాట్లాడదాం. నాకు టైం సరిపోదు మాట్లాడేకి. నేను మాట్లాడాలనుకుంటున్నాను. నాకు తెలిసి 7 నిమిషాలు రికార్డ్ అయింది అనుకుంటా. ఓకే, లెట్ ఇట్ బి, అట్లే ఉన్నాయండి. నేనేం చెప్తానంటే ఒకవేళ సారీ నేను ఎక్కడున్నాను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. నేను వచ్చిన ఫస్ట్ ఇక్కడికి వచ్చినాక భయం వేసింది. అందరి నుంచి మా ఫ్రెండ్స్ నాకంటే ముందు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇప్పుడు కూడా ఉన్నారు. ముందే జాయిన్ అయ్యి రే కుదరలేదురా, చాలా కష్టంగా ఉందిరా సిచ్యువేషన్, అది ఇదంటే భయం పుట్టేసుకునింది, భయపడేది. ఇవన్నీ చెప్పకూడదు అని అనుకునే వీడియో స్టార్ట్ చేసే ముందు కూడా. కానీ నా వల్ల ఒక్కడు బాగుపడినే చాలు. సో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చెప్తాను నేనేమేమి ఫేస్ చేసినామని. ఫస్ట్ వచ్చేసప్పటికి ఇంటి దగ్గర నుంచి వచ్చేప్పటికి చాలా ప్రెషర్ అయిపోయింది. ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళు అంటారు, బంధువులు వాళ్ళు పట్టించుకోద్దండి. ఓకే, పట్టించుకోద్దండి. అఫ్ కోర్స్ ఉంటుంది ఆ ఫీలింగ్, పట్టించుకోద్దండి. నేను బంధువులు వాళ్ళన్ని మాటలు నేను ఎట్టా చేసుకున్నానంటే, నేను ఎప్పుడన్నా నిద్రపోయేటప్పుడు లేదా అలసిపోతారే ఏం చదువుతాం లేరా అని వాయిదా వేద్దాము అనుకునే ప్రతిసారి కొన్ని వర్డ్స్ వాళ్ళు అన్నారు. అప్పుడు నేను ఖాళీగా బీటెక్ అయిపోయి ఒక 3 నెలలు ఖాళీ, 2 నెలలే, 3 నెలలు కూడా కాదు, 2 నెలలు ఇంటికి ఖాళీగా ఉండిన దానికి చాలా మంది అయిన వాళ్ళు, నా అనుకునే వాళ్ళు వీళ్ళు చాలా అన్నారు. దాంట్లో కొన్ని మెయిన్గా గుర్తుకొచ్చేటి పదాలు నేను చెప్తాను. ఒకవేళ మీరు అన్న వాళ్ళు కూడా చూస్తుంటే తప్పుగా తీసుకోవద్దండి. నేనేమి మిమ్మల్ని తిట్టడం లేదు. వీడి కథ అయిపోయింది, వీడికి చదువు రాదు, వీడు ముద్దునా కొడుకు, లాస్ట్ది చెప్పచ్చో లేదో తెలియకూడదు. ఇది నా అనుకున్న వాళ్ళు నన్ను అన్నారు. ఓకే, మధ్యలో ఏడవచ్చు, స్కిప్ చేయండి మీకు బోర్ అనిపిస్తే. దత్తమ్మ అని కూడా అన్నారు. అన్న వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఓకే, ఆ మైండ్ రెస్ట్ తీసుకోవాలనుకున్న ప్రతిసారి నాకు అయ్యే గుర్తుకొచ్చేవి. మ్యాటర్ ఏంటంటే రోడ్ మ్యాప్ నాకు తెలియదు. రోడ్ మ్యాప్ అసలు నమ్మొద్దండి బ్రో. అసలు నేను డైరెక్ట్గా చెప్తాను. ఒక వీడియోలో వాడు చెప్పి ఎవడైతే కొన్ని వీడియోస్ చేసింటారు, 1 అవర్లో నేర్చుకోండి, 3 అవర్స్లో SQL, 4 అవర్స్లో పైథాన్ ఫుల్ స్టాక్. వాడు నేర్చుకునేది 5-6 నెలలు పెట్టిండేది మీరు 1 గంటలో దాన్ని చూసి నేర్చేసుకుందాం అనుకుంటే కుదరదు బ్రో, కుదరదు గైస్. ఓకే, కుదరదండి. సో నేను వాళ్ళు జస్ట్ ఐడియా ఇస్తారు ఇవి మెయిన్ టాపిక్స్ అని, ఊరికే జస్ట్ రాసి పెట్టుకోండి. మళ్ళీ ఒక్కోదాన్ని నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. దాన్ని ఒప్పుకుంటా కానీ గంటలో SQL నేర్చుకుంటానంటే కుదరదని పని. కమింగ్ టు దిస్, 1 నెల గడిచింది బ్రో. ఫస్ట్ వస్తానే ఒక 3 రోజులు టైం వేస్ట్ చేసిన, కావాలని వేస్ట్ చేసిన. మళ్ళా ఒక 10 రోజుల తర్వాత నేను చేసిన ఫస్ట్ పని ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయండి బ్రో. మీరు అంటారు నాకు రిలాక్సేషన్ కావాలి, అది కావాలి, ఇది కావాలని. బ్రో గుండెల మీద చేసుకొని చెప్తాను. నేను కన్నా ఒక 10 రీల్స్ చూస్తే దాంట్లో ఎన్ని మోటివేషన్ వీడియోస్ వస్తాయి బ్రో. మీరైనా కూడా ఎన్ని అవసరమైనవి వస్తాయి, ఎన్ని ఇంపార్టెంట్ వస్తాయి, మిగతాదంతా స్క్రాపే కదా బ్రో. అంటే వేస్ట్యే కదా చూసేది. ఇవన్నీ తెలియదు, ఇవన్నీ వద్దు బ్రో. ఇన్స్టాగ్రామ్ ఒక డిస్ట్రాక్షన్, అంటే మనల్ని తప్పుదోవ పట్టించేదానికి అది ఒక మెయిన్ యాప్. ఇది మీరు కూడా ఒప్పుకుంటారు. ఎందుకు ఊరికే ఆర్గ్యుమెంట్ చెప్పండి, దాన్ని డిలీట్ చేసేయండి. ఇన్ని సంవత్సరాలు వాడినారు కదా, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. నాకు తెలిసి ఇప్పుడు 10th క్లాస్ అని కూడా అకౌంట్ ఉంది. 10th క్లాస్ ఏంది, పిల్లోడికి కూడా అకౌంట్ ఉంది.
ఇన్ని రోజులు వాడినాడు కదా, ఒక్క 3 నెలలు లేదా 6 నెలలు దాన్ని పక్కన పెట్టేస్తే మీకు జాబ్ వస్తుంది అయ్యా. ఓకే, మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వచ్చినాను, 1 నెల అయ్యింది. దద్దమ్మ ఆ పదం నేను మర్చిపోలేను బ్రో, అన్ని వాళ్ళను కూడా నేను మర్చిపోలేను. ఇప్పుడు వాళ్ళతో కొట్టాడడం కాదు, ఆ పదంని మార్చాలా. దద్దమ్మ కాదురా వీడు, చేసి చూపించినాడు లాస్ట్ కానీ అది రావాలా. ఇది ఇప్పుడు కూడా నవ్వుతాంటారు మీరు, నాకు తెలుసు మీరు నవ్వుకుంటారని. అట్టే నవ్వుతానే ఉంటారు బ్రో, నవ్వుతానే ఉంటారండి. ఏం కొంచెం ఏదన్నా ఒక కొన్ని రీల్స్ నాకు గుర్తుకున్నాయి అప్పుడు చూసినప్పుడు. గట్టిగా ఫోకస్ చేయాలి కెరీర్ మీద. నేను ఎప్పుడు ఎందుకు ఎన్ని చెప్తానంటే మీరు ఖచ్చితంగా ఆపి మధ్యలో పక్కన పోకూడదు, ఒక్క మినిట్ కూడా. ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని నేను అనుకుంటాను. నా పర్పస్ ఏంటంటే వీడియో చేసేదానికి. నాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పర్పస్ ఏంటంటే నేను నా కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటాను. అది తెలుగు కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, ఇంగ్లీష్ కూడా నాకు వేరే ఛానల్ కూడా ఉంది. మీరు కంప్లీట్గా కోడింగ్ ఇదంతా ఐటీ ఫీల్డ్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటే దాంట్లోకి వెళ్ళిపోండి. ఆ ఛానల్ పేరు వచ్చేసి A&B టెక్ వరల్డ్. నేను ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఏ అంటే మా అమ్మ పేరు, బి అంటే మా నాన్న పేరుతో స్టార్ట్ అవుతాయి. ఓకేనా, అందుకు నేను నా పేరు పెట్టుకున్నాను. వాళ్ళ ఆశీస్సులే చాలే, మీకు అర్థమైంది అనుకుంటా. మళ్ళీ ఈ సినిమా డైలాగా అనిపిస్తుంది. ఎక్కడున్నాం, 1 మంత్ అయిపోయింది ఇప్పుడు. అయితే 1 మంత్లో నేను బాగా చదివాను. పొద్దున్నే లేలేకపోయిందాన్ని, 9కి అట్లా లేసేవాడిని. ఏదో పీజీలో పెడతారు తినేసి, అది ఇది అయిపోయింది, ఆడికి అయిపోయింది. ఏమంటారు, రాత్రి బ్రో ఏడవద్దు అది ఇది అంటారు బ్రో వాళ్ళు. ఏడ్చేయండి బ్రో, మీకు ఎంత బాధ అంటే అంత బాధ. ఎవరు లేనప్పుడు బాత్రూమ్ ఓపెన్గా చెప్తాను చూడండి. మా ఫ్రెండ్స్ అట్ట అన్నప్పుడు ఓపెనింగ్స్ లేవరా, మన బతుకులు ఇంతే, ఏదో అవుతుందరా, ఇంకా చాలా కష్టం రా ఇప్పటి నుంచి ఇట్లా అనుకునే ప్రతిసారి ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి బాధలు చెప్పుకుంటారు. మనకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు. చేసిన ప్రతిసారి ఏడ్చేయండి బాత్రూంలోకి. ఏం తప్పే ఉందండి, ఏం తప్పే ఉందయ్యా, ఏడ్చేది తప్ప అయ్యా అస్సలు కాదు. మగపిల్లోడు ఏడవకూడదు, అవన్నీ వదిలేయండి. ఏడిస్తే నేను ఫీల్ అయ్యండి చెప్తాను, ఫ్యాక్ట్ కాదు, నేను ఫీల్ అయ్యండి చెప్తాను. ఏమంటారు, ఏడిస్తే మన బాధ పోతుంది, బాధ నుంచి కోపం పుడుతుంది. పూర్తిగా 1 గంట ఏడ్చిన తర్వాత ఒక కోపం వస్తుంది. ఆ కోపంలో నుంచి నాకు జాబ్ వచ్చింది. నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను, ఏడవడం వల్ల నాకు జాబ్ వచ్చింది. ఇంకోటండి, లింక్డ్ఇన్ సరే అది కాదు కదా, నేను చెప్పేవాడినండి, ఫస్ట్ నుంచి చెప్తున్నాను. కన్సిస్టెన్సీ ఉండాలి. మోటివేషన్తో మీరు ఏమి చేయలేరండి. మోటివేషన్ స్కిల్ ఉన్నా కూడా 2 వ్యక్తులు ఉన్నారు. ఒకడు రోజు చదువుతున్నాడు, వాడికి ఏం రాదు పాపం. ఇంకోడు బాగా అన్నీ వచ్చు కానీ వాడు చదవడం అంతగా. ఎవరికి జాబ్ వస్తుంది? ఫస్ట్ ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉండే తెలిసిన రెండో వాడికే, ఫస్ట్ వాడికి. ఎవడైతే బాగా చదువుతాడో వానికి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. చాలా టైం అయింది. ఓకే, మళ్ళీ చెప్తాను, కంటిన్యూ చేద్దాము. అదంతా ఇంకా తర్వాత వీడియోలో ఒకటి డివైడ్ చేసి ఒకటి వీడియోలు చేస్తాను ఖచ్చితంగా. వారానికి 2 చేద్దాం అనుకుంటున్నాను. నేను చేసేటన్ని మళ్ళీ 1 నెల తర్వాత మోటివేషన్ లేదు నాకు పొద్దున్నే లేస్తే బాగా చదవచ్చు. ఇది 100% కరెక్ట్. నేను రాసిస్తా, మీరు గూగుల్లో కొట్టండి, ఎవరన్నా అడగండి. పొద్దున్నే లేయండి రా, పనులు చేసుకుంటారా అని పెద్దోళ్ళు ఊరికి నేను చెప్పలేదు బ్రో. ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. నాకు మోటివేషన్ లేదు, సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. అది నాకు మోటివేషన్. ఓకే, నేను పొద్దున్నే లేచి సినిమాలు చూడడం లేదు బ్రో. పొద్దున్నే లేచి నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటాను, నా కోడింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. మళ్ళీ అక్కడి నుంచి మెల్లమెల్లగా స్టడీస్ పరంగా పూర్తిగా నేను డైవర్ట్ అయిపోయినాను. మళ్ళా చేయండి, ఇంకా ఏం చెప్పాలి బ్రో. బ్రో ఇప్పుడు రావాలి కదా మీకు ఇగో. ఇంతమంది చూడు, దద్దమ్మ అన్నారు, అయిపోయిందా ఇటు పని అన్నారు. వాడేదో స్టేటస్ పెట్టినాడు, వీడేదో పనికి మళ్ళీ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఓకే, మా హీరోడు అన్నారు, మా రాజకీయ నాయకుడు అన్నారు. ఓకే, పర్లేదు, ఉంచండి, ప్రేమ అభిమానం పెట్టుకోండి. చిన్నప్పటి నుండి మీ తల్లిదండ్రులు చేసిన దానికి వాల్యూ ఏదయ్యా? అయితే వాళ్ళిద్దరికంటే గొప్ప వాళ్ళు ఎవరో, వాళ్ళ కోసం కదా కష్టపడాల్సిందే. మళ్ళా నవ్వుకోండి అంతే, మీరు జీవితాంతంతో నవ్వుకుంటూ ఉంటారు. ఓకే, నేను ఈ కోపం నాకు రాదనుకుంటే కానీ ఇప్పుడు వస్తుంది. ఛాలెంజ్ చేస్తున్నాను, దమ్ముంటే ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నా అలాగే మాట్లాడి నాకు లింక్ పెట్టండి. నేను డబ్బులు ఇస్తానని నేను చెప్పడం లేదు. మళ్ళీ మీరు అప్పుడు అడుగుతారు, ఇప్పుడు చేసి చూపించినా ఏమి ఇస్తామని. నేను మీ మంచి కోసం చెప్తున్నాను బ్రో, తప్పుగా తీసుకోవద్దండి. నా వే అంటే నా మార్గం కోపమే, కానీ నా ఏం వచ్చేసి మీరు బాగుపడాలి. ఓకేనా, మీరు వ్యూస్ కోసం చెప్తానరా, సబ్స్క్రైబర్స్ కోసం చెప్తానరా అంటే నేను ఇంక మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు. ఓకే, ఏడ్చేయడం బ్రో, అది ఇదేంది. ఇప్పుడు ఈ వీడియో నేను షార్ట్ కూడా చేస్తాను బ్రో. ఒకరోజు ఇట్లే
రోజు దీనికి అప్లై చేస్తాను, దానికి అప్లై చేస్తాను, కుదరలేదు. టీచర్ జాబ్ అప్లై చేసిన, నాకు నా ప్రొఫెషనల్ అంటే నాకు ఇష్టమైనది వచ్చేసి టీచర్ పోస్ట్గా చేయాలని, టీచర్ జాబ్ చేయాలని నాకు ఇష్టం. అది ఏ లాంగ్వేజ్ అయినా, కోడింగ్ అయితే కొంచెం బెటర్. అక్కడికి వెళ్ళి నేను ఇన్స్టిట్యూట్లోకి, వాళ్ళు నన్ను ఎవరిని అడగలేదు. ఒక 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ని బోర్డు మీదకి ఎక్కమన్నారు. ఒక ఇష్టం ఉన్న వాళ్ళనే, ఐ కెన్ ప్రౌడ్లీ సే 40 మంది ముందర నేను ఎక్కుతా, నేను స్టేజ్ ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని తిండే మగోడిని నేనే. ఓకే, మగపిల్లని దమ్మున్నోడిని నేనే. మళ్ళీ నవ్వుకోండి, ఏమి ఇబ్బంది లేదు, నవ్వుకోండి. అది మ్యాటరు. వాడు ఏమన్నాడంటే లాస్ట్లో, బ్రో నేను టాపిక్ మీద చెప్దాం అనుకున్నాను బ్రో, వాడికి ఇష్టం వచ్చిన క్వశ్చన్ మార్చేసినాడు బ్రో, మారుస్తానే అన్నాడు. దీని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. ఓకే, అది వాడు రిజెక్ట్ అయిపోయినాను బ్రో, బాధ వేసింది. వచ్చినాక గుడి దగ్గర కూర్చున్నాను బ్రో, 1 ఫైన్ డే గుడి దగ్గర కూర్చున్నాను, బాధపడతా దేవుని కళ్ళు చూస్తాను. ఫోన్ వచ్చింది, కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి యూ గాట్ షార్ట్ లిస్టెడ్, యూ కెన్ డైరెక్ట్లీ కమ్ ఫ్రమ్ మండే, మీకు వర్క్ అసైన్ చేసేస్తాము, ప్రాజెక్ట్ అసైన్ చేసేస్తాము, నీకు జాబ్ వచ్చింది, భయపడాల్సిన అవసరం లేదు అని అన్నారు బ్రో. చెప్పేదానికి ఇప్పుడు సరిపోవట్లేదు, చాలా ఆనందం వేసింది, లైట్గా కన్నీళ్ళు కూడా వచ్చినాయి. ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేసినప్పుడు, ఆ రోజు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పినాను, ఆమె కళ్ళల్లో ఆనందం ఉంది చూసినారా, దానికోసం ఉన్నా చదవండి అయ్యా. దాని తర్వాత మా నాన్నకి చేసినాను, బ్రో మీరు వాళ్ళు మీ నుంచి ఏమీ ఆశించరా, ఏం పర్లేదు తీసుకోండి, ఎందుకంటే నా ఎమోషన్ వస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఏమంటారు, తల్లిదండ్రులు మేలు కోరుతారు కదా, అది ఎవడో కోరలేడు. లవ్వరు, ఫ్రెండ్, వాడు వీడు ఎవడో కోరలేడు. నేను రాసిస్తాను, మీరు చనిపోండి, మీరు చనిపోతే నాకు బాగా డబ్బులు వస్తుంది, నేను హ్యాపీగా ఉంటానంటే వాళ్ళకి చెప్పండి, ఇమ్మీడియట్గా నేను ప్రాణాలు ఇచ్చేస్తారు. అది రా తల్లిదండ్రులు అంటే. ఇన్స్టాగ్రాము మీరు మారారు, మీరు మారరు. ఓకే, తల్లిదండ్రుల కోసం చదవంటారా. ఆ మాట చెప్తాననే మా అమ్మ మా నాన్న పడిన ఆనందం వచ్చేసి నా లైఫ్లో మర్చిపోలేను. ఇది నేను చెప్తాం అనుకుంటేది, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేయండి, ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను నేను. బ్రో సక్సెస్ దిమ్మ తిరిగిపోతుంది బ్రో. ఆ ఆఫర్ లెటర్ చేతికి వచ్చిన 2-3 రోజులు ఆ ఫీలింగ్ ఆగదు. ఓకేనా, వాడు ఫోన్ చేస్తాడు, ఈ ఫోన్ చేస్తాడు, ఎవడంటే వాడు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మామ ఎట్లా రా, నీ పని అయిపోయిందిరా అన్నాడు, చూసినారా. నేను స్టార్టింగ్ చెప్పినాను కదా, నీ పని అయిపోయిందిరా, అయిపోయిందిరా నీ పని. వాళ్ళే ఫోన్ చేసి ఎట్లా రా అని అడిగినారు. చాలా బ్రో ఈగో సాటిస్ఫాక్షన్, అంతకంటేనా. ఎవడైతే ఈ కథ అయిపోయిందని అన్నాడు వాడే ఫోన్ చేసి మనల్ని అడుక్కున్నాడు, చాలా. ఇంకోటి బ్రో, రెఫరల్ అడగద్దండి బ్రో ఎవరిని, పాపం వాళ్ళకే జాబ్ తెలియక దిక్కుమక్కగా ఉండి షిఫ్ట్ కొడదామా లేకపోతే వదిలేద్దామనే సిచ్యువేషన్లో ఉంటే మీరు వాళ్ళ దగ్గర పోయి అన్నా రెఫరల్ ఇవ్వండి అన్నా ఎట్లా అడుగుతారు బ్రో. అడగద్దండి, రెఫరల్ అడగద్దండి, స్వతహాగా ట్రై చేయండి, వస్తుంది జాబ్, వస్తుంది పక్కా వస్తుంది. ఏమంటే ఎంత తొందరగా తెచ్చుకునేది అనేది నీ చేతుల్లో ఉంది, ఎంత ప్యాకేజ్ తెచ్చుకునేది నీ చేతుల్లో ఉంది. ఊరికే అట్టడుతుంది 4.5 LPA, అది కూడా కష్టంగానే ఉంది. 4.5 LPA కావాలన్నా, 12 LPA కావాలన్నా, గూగుల్లో కావాలన్నా, చిన్న కంపెనీలో కావాలన్నా, అది మీ చేతుల్లోనే ఉంది బ్రో. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ హ్యాండ్స్ ఓన్లీ. లక్ 99.9999% హార్డ్ వర్క్ నమ్ముకోండి, 0.1% లక్ నమ్ముకోండి. అప్పుడైతే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది, తొందరలో వచ్చేస్తుంది, నేను రాసిస్తాను. ఓకే, నేను చాలా టైం తీసుకున్నాను ఇప్పటికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా దగ్గర ఇంకో ఛానల్ ఉంది, నేను ప్రమోట్ చేయడం లేదు బ్రో, నేను ఫస్ట్లో చెప్పిన ప్రమోషన్ కాదు. మీరు ఒకవేళ చూడాలనిపిస్తేనే పోండి, నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా బంధువులు, నా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ, మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నా మీద సానుభూతితో సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయొద్దండి. ఒకవేళ చేసింటే ఆపేసి వెళ్ళిపోండి. ఐ వాంట్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. ఓకే, నా టాలెంట్తో నేను తెచ్చుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాబాయ్. జాబ్ వస్తుంది, భయపడతండి. లైక్లు నాకేమొద్దు, లైక్లు గీకులు ఏమొద్దు, మీకు ఉపయోగపడితే చాలు. ఎవరికి మీరు నచ్చితేనే షేర్ చేయండి, సరేనా. ఈ కంటెంట్ పర్లేదురా, వీడు ఫ్యాక్ట్ మాట్లాడినాడు, ఉన్నది మాట్లాడినాడు అని అంటేనే మాత్రమే లైక్ కూడా వద్దు. అదే చూడండి, షేర్ చేయండి, ఏదో అంటారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యి నచ్చితేనే చేయండి. ఓకేనా, చేయకపోయినా ఇబ్బంది లేదు. మీరు ఒక్కరే కాదు, చాలా మంది ఉన్నారు వెనకల చేసేటోళ్ళు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాబాయ్, సీ యూ.